ఐ మీన్ సోనియా అక్క బిగ్ బాస్ హౌస్‌లో లేకపోతే గైడెన్స్ ఎవరిస్తారు నిఖిల్‌కి? సో, నా గైడెన్స్ వాడికి కావాల్సొస్తుండే. సో, నేను ఖచ్చితంగా ఆ టీమ్‌లోకి పోతున్నా. సో, వాడికి నా అవసరం ఎంతుందో తెలీదు గానీ, నా అవసరం మాత్రం వాడికి చానా ఉందని చెప్పేసి నిఖిల్‌ని ఓదార్చుకొని అంతలా చెప్పగలిగిన పర్సన్ ఎలారా మీరు నిఖిల్ ఫ్యాన్స్ తనని నామినేట్ ఐ మీన్ ఓటింగ్‌లో ఎలిమినేట్ చేయగలిగారు? తినండి. రేపు టాస్క్ ఏమైనా వచ్చిందనుకో మళ్ళీ సడన్‌గా తినాలనిపిస్తది. ఫస్ట్‌గా మనం చేసిన పాపాలే మనకు గాయాలు. ఇంకా మనకంటే ఇంకా ముందు పోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు పోయేంత వరకు మనం సేఫే. ఇంకొక 1 వీక్ కొంచెం 2 minutes silence for Sonia Akla fans. After that, I congratulate Vishnupriya and Aditya Om fans, followed by Yashmi. If Sonia got eliminated in Big Boss Season 8 Telugu, who is the most affected person? I think Nikhil is most affected person, followed by Prithvi. And after that, who is the most happiest person in Big Boss Season 8 Telugu if Sonia got eliminated in this week? Vishnupriya and Aditya Om, followed by Yashmi. సో వీళ్ళెందుకు సంతోషపడతారు? వాడెందుకు బాధపడతాడు? అసలు సోనియా ఎందుకు ఎలిమినేట్ అవుతుందంటే, సో ఫస్ట్‌గా మనం చేసిన పాపాలే మనకు గాయాలు. ఈ మాటని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఇన్నాళ్ళు సోనియా ఉండటం వల్ల పృథ్వీ, నిఖిల్ గేమ్ పాడైపోతుందని ఫ్యాన్స్ చానా ఫీల్ అయిపోయారు. ఇక పైన అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. కానీ సోనియా హౌస్ నుంచి వెళ్ళటం నాకు చానా బాధాకరం. ఎందుకంటే తను లేకపోతే హౌస్‌లో స్టఫ్ ఉండదు. ఆ స్పైసీనెస్ ఉండదనమాట. టక్కున ఒకళ్ళ మాట అనేయటం, తనన్నదే కరెక్ట్ అనుకోవటం, తనను పక్కనోళ్ళని బ్లేమ్ చేయటం, తను 10% చేసి 100% చేయటం. సో ఇట్లాంటివన్నీ మిస్ అయిపోతాం మనం. సో రాత్రి నేను ప్రతి దాంట్లో నా పెర్ఫార్మన్స్ నేను చేస్తుండే. బట్ నువ్వు చూడలేకపోతున్నావంటే బహుశా నీ కళ్ళు వేరే వాళ్ళ మీద ఉండట్టుండి అని చెప్పేసి యష్మిని మాట్లాడిన మాటలు గాని, సో ఇలా సూటిపోటి మాటలు మాట్లాడేసి సో దాన్నే పెద్ద ఫ్రేమ్ చేసేసుకొని మాట్లాడే వాళ్ళు ఇంకెవరున్నారు చెప్పండి? విష్ణుప్రియని టక్కున ఆ మాట అనగలిగేది సోనియానే కదా! అదే విధంగా యష్మిని ఏడిపించగలిగింది కూడా సోనియానే కదా! అండ్ ఆదిత్యేమో వయసులో పెద్దోడైనా గాని అంత పెద్దోడిని కూడా నీది ఏమి లేదు ఆకులో కరివేపాకు అన్నట్టు తీసేసి ఇప్పుడు దాకా మీరు వస్తేనే గ్రేటు. ఇకపై మీరు ఉండరులే ఇంక మీరు పోతారని చెప్పేసి మాట్లాడిన తను పోవటం మరి లాసే కదా! సో టోటల్ లాస్ అనమాట. టీఆర్‌పీ మొత్తం పడిపోయిద్ది. బయట ఎంతగానో వాళ్ళ టీమ్స్ ఫ్లెక్సీలు కట్టి, బ్యానర్‌లు పెట్టి సో ఇంత చేసినా గాని ఓటింగ్ పడలేదు అంటే కారణం మన బుద్ధి, మన ఆలోచన. సో తను ఎలా ఉందనేది తనకు తెలియకపోవచ్చు. లేకపోతే తను ఎలా ఉందనేది తనకు బాగా తెలిసినా గాని బట్ పీపుల్ వి ఆర్ వాచింగ్ మచ్చా. ఇలాంటి పర్సన్‌ని, ఇలాంటి మేధావిని మీరు బయటకు పంపిస్తున్నారంటే, సో నేను అనుకుంటున్నాను స్టార్టింగ్ నుంచి కూడా సోనియా మేనేజ్‌మెంట్ కోట ఇప్పుడలా పోదులే. సో నాగార్జున గారి నుంచి, ఆ రామ్ గోపాల్ వర్మ కాడ నుంచి కాస్త సపోర్ట్ ఉంది. సో తను ఎలిమినేట్ అవ్వటం అంటే కాస్త పెద్ద ప్రాసెస్‌లే అనుకున్నా. రాత్రి కూడా అక్క అంటానే ఉంది. సో మనం టాప్ 5 కంటెస్టెంట్‌లురా. సో నువ్వు, నేను, మనమంతా. సో ఒకళ్ళనొకళ్ళు నామినేట్ చేసుకోకుండా మనం ఇంక ఇలానే పోవాలి అని చెప్పేసి తనైతే గైడెన్స్ ఇస్తుంది. ఇకపైన సాక్షి ఉందా? సో రియల్లీ మీరు స్టోన్ హార్టెడ్ ఫెలోస్‌లా ఉన్నారు. టోటల్ పీపుల్ ఆర్ సో నిఖిల్ ఫ్యాన్స్ అందరూ కూడా స్టోన్ హార్టెడ్ పీపుల్ అని చెప్పేసి నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియో చేస్తాననమాట. సో ఎలా చెప్పండి? సో ఎంత ఓదార్చింది? ఓదార్పు యాత్ర జగన్ గారు కూడా చేయలేదనమాట. అంతమందిని హగ్ చేసుకొని సో అంత ఓదార్పు యాత్ర. కానీ తను చిన్నోడు, పెద్దోడు అని చెప్పేసి వాళ్ళ ప్రతి ఇబ్బందుల్లోనూ, అవసరతలోనూ పక్కనే ఉండేసి ఎంతలా ఓదార్చింది. కనీసం విశ్వాసం లేకుండా ఎలారా మీరు ఎలిమినేట్ చేస్తున్నారు ఈ వీక్ తనని. సో నాకేం నచ్చలేదబ్బాయి మీ పద్ధతులనేది. సో అండ్ ఫస్ట్‌లీ మీరైతే మా ఛానెల్‌ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ బాక్స్‌లో అయితే మీరు తెలియపరచండి.